వెల్కమ్ టు తెలుగు వన్. అమెరికా వెస్టిండీస్ ఉమ్మడి ఆతిథ్యంలో ధనాధన్ టీ20 క్రికెట్ ప్రపంచ కప్ హోరాహోరీకి తెరలేచింది. ఉత్కంఠభరిత సంబరం జూన్ నెల పొడుగునా అశేష క్రీడాభిమానుల్ని విశేషంగా అలరించనుంది. ఈ శ్రేణిలో ఇది 9వ ప్రపంచ కప్. ఆతిథ్య దేశాల్లో ఒకటైన అమెరికా తొలి పోటీలో కెనడాతో జూన్ సూపర్ 8 మ్యాచ్లు మొదలై 29న ఫైనల్ వరకు ఉద్విగ్న పోరాటాలు కళ్లకు కట్టనున్నాయి. మొత్తం 20 దేశాల జాతీయ జట్లలో జాతీయ పతాక ఎగరేసే విశ్వ కిరీటం దక్కించుకునేది ఎవరో తేలేంత వరకు కోట్లాది వీక్షకులకు విమర్శకులకు ప్రతిరోజు పండుగే. పాల్గొంటున్న జట్లను 4 బృందాలుగా విభజించారు. భారత ఉపఖండం నుంచి దాయాది జట్లైన ఇండియా, పాకిస్తాన్తో పాటు అమెరికా గ్రూప్ ఏలో బరిలో దిగనుంది. క్రితంసారి విజేత, ఈసారి కూడా కప్పు గెలిచే తీరతామంటున్న ఆస్ట్రేలియా గ్రూప్ బిలో ఉంది. సిలో న్యూజిలాండ్, వెస్టిండీస్, డిలో శ్రీలంక, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా ఉత్సాహంగా ఉరకలేస్తున్నాయి. 2007 నాటి ప్రారంభ టీ20 ప్రపంచ కప్ నెగ్గిన టీమిండియా అనంతర కాలంలో ఆ స్థాయి ఆటవ ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయింది. 2014 నాటి ఫైనల్లో చతికిలబడింది. 2022లో సెమీస్ దశలోనే నిష్క్రమించింది. తమ వంతుగా వెస్టిండీస్ 2 సార్లు, ఆస్ట్రేలియా, శ్రీలంక, పాకిస్తాన్ తలా ఒకసారి టీ20 ప్రపంచ కప్ గెలుపొందాయి. వాటితో కూడిన జట్టు కూర్పు, పోరాటాల వ్యూహాలు, వనరుల ప్రాతిపదికన మహాకాయుల సరసన మరుగుజ్జుల్ని తలపించే కెనడా, ఒమన్, ఉగాండా, ఐర్లాండ్ ప్రభుత్వ దేశాలు బరిలో నిలిచినా అవి పసికోనలే. ఆ శ్రేణిలోనే నెదర్లాండ్స్, నమీబియాలు ఈసారి సంచలన విజయాలపై కన్నేశాయన్నది క్రీడా పండితుల అంచనా. స్థాయి భేదాలతో నిమిత్తం లేకుండా తోటి పోటీదారులందరినీ అధిగమించి ముందుకు నెగ్గుకు రాగలదా అనేది ఇప్పుడు భారత క్రికెట్ వీరాభిమానుల్ని తొలిచేస్తున్న ఉత్కంఠభరిత ప్రశ్న. వెస్టిండీస్లో 6, అమెరికాలో 3 వేదికలపై నిర్వహించనున్న టీ20 ప్రపంచ కప్ పోటీలకు వివిధ దేశాల జట్లు ప్రణాళికాబద్ధంగా సన్నద్ధమయ్యాయి. ఐపీఎల్లో పాల్గొనడానికి తమను అనుమతించిన వారికి తగినంత విశ్రాంతి లభించేలా ఆయా దేశాల క్రికెట్ బోర్డులు అవసరమైన జాగ్రత్తలన్నీ తీసుకున్నాయి. బీసీసీఐ భారత క్రికెట్ బోర్డు తీరే వేరు. రోహిత్, బుమ్రా, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా లాంటి కీలక ఆటగాళ్లు అలసిపోకుండా, గాయాలు పాలై జాతీయ జట్టుకు దూరమైపోకుండా కాచుకోవాలన్న దృష్టే బోర్డు పెద్దల్లో కొరవడింది. 3 ఏళ్ల క్రితం ఐపీఎల్లో విజృంభించి ఆడిన రుతురాజ్, సిరాజ్ ఇతరులను పక్కన పెట్టి పాత రికార్డుల ప్రాతిపదికన ఈ ఏడాది ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేయటాన్ని అనుభవజ్ఞులు ఎందరో తప్పుపట్టారు. క్రితంసారి 22 టీ20 ప్రపంచ కప్ పోటీలప్పుడు ఓపెనింగ్ జోడీగా రోహిత్, కేఎల్ రాహుల్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. తక్కిన జట్టులో లెగ్ స్పిన్నర్లు రాణిస్తున్న వేళ చాహల్ను మన వాళ్ళు బరిలోకి దించకపోవటం వల్ల విజయావకాశాలు దెబ్బతీశాయి. ఈసారి రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, చాహల్, కుల్దీప్ రూపేణా అందుబాటులో ఉన్న అత్యుత్తమ స్పిన్నర్ల సేవలను ఏ విధంగా సద్వినియోగపరుచుకుంటుందో చూడాలి. వారిలో ఒక్కొక్కరు ఒక్కో బౌలింగ్ మహా అస్త్రం. 2022 నాటి ప్రపంచ కప్ జట్టులోని 8 మందిని ఈసారి ఎంపిక చేసిన యాజమాన్యం పాత తప్పిదాలు, పొరపాట్ల నుంచి గుణపాఠాలు నేర్వాలి. ప్రతికూల పరిస్థితుల్లోనూ నిబ్బరంగా నిలిచి రాణించే పోరాట స్ఫూర్తిని జట్టులోని సీనియర్లు, తోటి సభ్యులకు నూరిపోయాలి. కలిసికట్టుగా కదం తొక్కితే కొన్నేళ్లుగా ఊరిస్తున్న విశ్వకిరీటం దక్కించుకోవచ్చు. విజయోస్తు టీమిండియా.